ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రభునందు మిక్కిలి ప్రియులైన నాతోటి దైవజనులైన వారికి, ప్రొఫెషనల్ సింగర్స్కి, మ్యూజిషియన్స్ అండ్ సౌండ్ సిస్టమ్ మిత్రులందరికీ వందనాలు. నేను పాస్టర్ డేవిడ్ రాజ్. మీలో చాలామందికి నేను తెలుసు. దేవుని మహాకృప 31 ఇయర్స్ నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాను. ఇంచుమించుగా పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు. నేషనల్గా, ఇంటర్నేషనల్గా చాలామంది దైవజనులు నాకు సుపరిచితులే. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కొంతమంది సేవకుల కొరకు ట్రోలింగ్ జరుగుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. అంటే సౌండ్ సిస్టమ్ వారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, వారిని చాలామంది అభిషక్తులైన దైవజనులు కాస్త ఇబ్బందికరంగా మాట్లాడడం నాలాంటి సేవకుడికి కూడా ఇబ్బంది అనిపించింది. అంటే వారు సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎంత ఎర్లీగా వస్తారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎంత ఎర్లీగా వస్తారు. నైట్ ప్రోగ్రామ్ అయితే 6 గంటల నుంచి 12-1 గంట వరకు ఉంటారు. అది డే ప్రోగ్రామ్ అయితే నాకు తెలిసి 10 గంటల నుంచి 3-4 గంటల వరకు కూడా ప్రోగ్రామ్ చేసేవారు నాకు తెలుసు. దేవుని సేవకులు నేను కోరేది ఏంటంటే, మనం ప్రెస్టేషన్లో ఉండి ఆ ప్రెస్టేషన్ అక్కడ పబ్లిక్ మీద, ఆ ప్రెస్టేషన్ అక్కడ పాటలు పాడేవారి మీద, ఆ ప్రెస్టేషన్ అక్కడ సౌండ్ సిస్టమ్ వారి మీద చూపించడం మనకున్న డిగ్నిటీ ఇబ్బంది కలుగుతుంది. ఎంతో పేరు తెచ్చుకుంటున్నాం మంచి సేవకులమని. అంటే నేను కూడా మీలాగా చాలా ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రం కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో 100 స్థలాలు తిరిగాను. వేల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాను. ఒక సంస్థను నడిపించే నాయకుడిగా, సంఘాలు కలిగిన సేవకుడిగా. మరలా మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, సేవకులు మనం ప్రేమను పంచాలి. తప్పక మనం వారిని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని సహృదయంతో అందరూ అర్థం చేసుకొని క్రైస్తవుల మీద వస్తున్న ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పనిచేయవలసిన వారమై ఉన్నాం తప్ప, దయచేసి సేవకులు వాయిద్యాలు వాయించేవారినో, పాటలు పాడేవారినో, సౌండ్ సిస్టమ్ వారినో ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం అంత మంచిది కాదు. వారు ఏమైనా మాట్లాడితే అంత పేరుగాంచిన సేవకులు నామోసు ఫీల్ అవ్వాల్సిన ఆవశ్యకత నేను చూస్తున్నప్పుడు ఇబ్బంది అనిపించింది. పేర్లు చెప్పడం బాగుండదు. అది యూట్యూబ్లో, ఫేస్బుక్లో అంతా ట్రోల్ అవుతుంది. కనుక మరొకసారి ఈ పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, సౌండ్ సిస్టమ్ వారిని కూడా నేను అభినందిస్తున్నాను. సారీ నాన్న, తప్పక మీ ప్రయాసం నాకు తెలుసు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఇంచుమించుగా చాలామంది ఈ సింగర్స్, మ్యూజిషియన్స్ అందరూ కూడా నాకు బాగా సుపరిచితులు. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న సమస్యలను బట్టి మీ మనసు బాధపడుతుంది. అయినా కాస్త ఓపికతో, ఓర్పుతో తప్పక మీరు దేవుని పనిలో ముందుకు కొనసాగాలని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ అన్న పాస్టర్ డేవిడ్ రాజు, కొడమంచిలి, ఆచంట మండలం, వెస్ట్ గోదావరి.